హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నాగ చైతన్య సమంత గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జంట ఎక్కడ కనిపించినా చాలా చూడముచ్చటైన జంట అని సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ లో టాక్. సో వాళ్ళు మంచిగా ఉంటారు అనుకునే టైంలోనే వాళ్ళు డివోర్స్ తీసుకోవడం, అంటే ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. శోభిత పెట్టిన ఒక మెసేజ్ వల్ల సమంతకి నాగ చైతన్య విడాకులు ఇచ్చారు అంటూ ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం? అది న్యూస్ వైరల్ అవుతుంది, కానీ నా అభిప్రాయం ఏంటంటే ఇద్దరు విడిపోవడానికి కారణం ఆ 4 గోడలకే తెలియాలి తప్ప ఎవరిది మనం చెప్పలేం. ఈ అబ్బాయి తరపు వాళ్ళందరూ అమ్మాయి మంచిది కాదు, మా చెయ్యే మంచివాడు అని అంటారు. అమ్మాయి తరపు వాళ్ళందరూ మా శామ్ మంచిదై వాడు ఇలా మెసేజ్ చూస్తుంటాడు ఏదో అని అంటారు. కానీ ఇప్పటి వరకు సమంత నాగ చైతన్య ఫ్యాన్స్ కి ఒక అనుమానం, వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అనే సందేహం అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే సమంత గారు తర్వాత ఎక్స్ లో పోస్ట్ చేయడం, రకరకాలుగా గిఫ్ట్లు అనవసరంగా ఇచ్చాను, కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చానని, లేదంటే కుక్కకున్న విశ్వాసం కూడా మనుషులకు ఉండట్లేదని రకరకాల పోస్టులు చేశారు అప్పట్లో. మేబీ ఇప్పుడు ఈయన గురించి వైరల్ అవుతుంది ఏంటంటే ఈయన డిప్రెషన్లో, లేదంటే ఒక సినిమా పరాజయం పాలైనప్పుడు, మూడ్ ఆఫ్ అయినప్పుడు ఆమె ఫ్రెండ్గా ఉంది కాబట్టి ఆమె పెట్టే మెసేజ్లతో ఈయన భలే మోటివేట్ అయ్యి ఫ్రీగా ఉండేవాడట. సో ఆమె పెడితే ఫ్రీగా ఉంటున్నాడు, పక్కనే భార్య ఉన్నప్పుడు ఫ్రీగా లేడని ఫీలింగ్ వస్తుంది కదా. అంటే మేబీ దేనిసే అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు, ఎవరి వెర్షన్ మాట్లాడలేం. కాకపోతే ఆ వార్త ఇప్పుడు మీరు అన్నట్టు అలా బయటకు వచ్చింది. ఈ పెట్టడం వల్ల అరే నా మూడ్ని, నా సెన్స్ ని బాగా పసిగట్టింది అమ్మాయి, ఇంకా ఆ అమ్మాయితోనే చనువుగా ఉండడం. సో చనువుగా ఉండడం వల్ల సమంత విడిపోయిందని, సో అలాగే విడిపోయింది కాబట్టి ఇంకా ఆయన చేసుకున్నాడని. ఈ మధ్యన ఇంకో టాక్ ఏంటంటే ఈవిడ రాజ్ నిడమూరు ఏదైతే పెళ్లి చేసుకున్నారో, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్, ఆయనతో చనువుగా ఉండడం వల్లే చెయ్యి కూడా ఈమె దూరం పెట్టాడని ఆ మధ్యన ఒక వార్త వచ్చింది. అంటే ఎవరి గురించి ఏ లీడ్ చిన్నది వచ్చినా వెంటనే అందుకేనేమో, అదేనేమో, అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలే. ఎవడో పులించోడు తోకని చూసిన సందర్భాలు ఉండవు, అలా మాట్లాడుకుంటారు. చైతన్య ఫ్యాన్స్ అందరూ శామ్ ఇట్లా బిహేవ్ చేయబట్టే విడిపోయారని, సమంత ఫ్యాన్స్ అందరూ చైతన్య ధూళిపాలకి, శోభిత ధూళిపాల దగ్గర అయ్యాడు కాబట్టి ఇలా అనుకుని చెప్పలేమండి. అది ఆ 4 ఇప్పుడు చాలా జంటలు అలాగే విడిపోయి ఉన్నాయిగా. దానికి రీజన్ ఎవరు ఏం చెప్తారు, ఎవరు తప్పు అంటే ఏం చెప్తాం. ఆ ఏఆర్ రెహమాన్ గారు 28 ఏళ్ళు పాటు కలిసి కాపురం చేసిన వ్యక్తి మొన్న విడిపోవడానికి డిసైడ్ అయ్యాడంట. ఇంకా మరి అలాంటివి జరుగుతున్నప్పుడు ఏఆర్ రెహమాన్ చిన్నోడేం కాదు కదా, ఆల్రెడీ 60s దగ్గరలో ఉన్న వ్యక్తి. మరి అలాంటప్పుడు వీళ్ళు యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళు, వీళ్ళు రోజుకు ఒక అభిప్రాయం, రోజుకు మూడు మార్చుకోవడంలో తప్పే లేదు. పైగా ఆ హై ఫ్యామిలీస్ లో ఇవి సర్వసాధారణం అయిపోయాయి. ఇండివిజువాలిటీలు, నేను సంపాదిస్తున్నాను, నేను నాకు నచ్చినట్టే ఉంటా అంటే ఒక ఫ్యామిలీ రిలేషను, బాండింగ్ ఇలాగే ఉండాలి, అలాంటివి లేవు కాబట్టే ఇంకో ఫార్చ్యూన్ ఏంటంటే పిల్లలు లేరు కాబట్టి సంతోషం, లేకపోతే వాడు ఇబ్బంది సఫర్ అవ్వాలి, పిల్లలు పుట్టినాక వాళ్ళు సఫర్ అవ్వాలి. అందుకే ఇప్పుడు కొత్త టెక్నాలజీ, కొత్త ట్రెండ్ ఏంటంటే కుక్క పిల్లను, పిల్లి పిల్లను పెంచుకుంటున్నారు. అవి ఎలాగో నోరు విడిచి ఏం అడగవు, ఏ ఇబ్బంది పెట్టవు, పైపెచ్చి చాలా విశ్వాసం గల జీవులు అంట. ఎందుకు విశ్వాసం ఉండవు? ఒక మనిషికి కూడా అలాగే మీరు రోజు ఫుడ్ పెట్టండి, ఎందుకు విశ్వాసం మీకు ఎందుకు పనిచేయడా? ఆ మనిషి కూడా కొన్నాళ్ళకి వాడు బుద్ధి మారింది, వెళ్ళిపోయాడు, ఓ 10 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత, 2 ఏళ్ళ తర్వాత. మీ కుక్కలాగే కుక్క చనిపోయిందని ఎలాగైతే మర్చిపోతున్నామో ఆడు కూడా అలాగే పోయాడని ఉంది అండి. వదలం, మనిషి కాబట్టి నాకు మోసం చేశాడు, వాడు అంతు తేలుస్తా, వాడు ఎక్కడున్నా ఇది చేస్తా అని అనుకుంటాం. అది జంతువులు అయితే అయ్యో జంతువులు చచ్చిపోయా, అయ్యో బాధపడతాం. సో కాబట్టి ఆ కన్సర్న్ ఎవరి మీద చూపిస్తే వాళ్ళు అలాగే చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏ చిన్న లీడ్ దొరికినా ఎందుకేనేమో అని అనుకుంటాం. బట్ ఆ రీజన్స్ మాత్రం నోబడీ నోస్, ఎవరికీ తెలియదు, వాళ్ళిద్దరికీ తెలియాలి. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.